తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మంత్రి రోజా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తాను పుట్టి పెరిగిన ఊరు చిన్నతనం నుంచి ఈ అమ్మవారి గుడికి వస్తుంటానని, తాను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి గుడిని అభివృద్ధి చేశానని తెలిపారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలతో మరోసారి జగనన్న మళ్లీ సీఎం అవ్వాలని, నగరిలో తాను మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్యగుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈరోజు కూడా అమ్మకి సారు తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకులతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈరోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా జూన్ 4th వచ్చే రిజల్ట్స్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నేను నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను.